ఎవరైనా ఉండొచ్చు. ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ థర్డ్ ప్లేస్ ఉన్నట్టు ఒక నిర్మల్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు బీజేపీకి. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలతో పోల్చుకుంటే ఆ రెండు పార్టీల సంఖ్య తగ్గింది కదా. బీజేపీ బీజేపీ పెరిగినాయి కదా బీజేపీ సంఖ్య. గత ఎన్నికల్లో మీరు చెప్పినట్టే, మీరు అడ్మిట్ చేసినట్టే, మిత్రుడు వేణుగారు అడ్మిట్ చేసినట్టే బీజేపీ గత ఎలక్షన్ కన్నా ఈసారి 2 times 3 times పెరిగింది. రెండు ఫేజ్లు కలిపి సుమారుగా 550-600 మంది సర్పంచ్ చేసినట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి నిలబడ్డ చాలా మంది ఇండిపెండెంట్ ఇవాళ నాన్ కాంగ్రెస్ నాన్ బీఆర్ఎస్ అంటే వాళ్ళని పడక కాంటాక్ట్ చేసిన వాళ్ళు దే మే ఆల్సో జాయిన్ బీజేపీ. సో ఈ రకంగా కంపేర్ చేసుకున్నట్టయితే ఇది దో పార్టీ బేసిస్ ఎలక్షన్స్ కాకున్నప్పటికీ కూడాను కాంగ్రెస్ సర్కారు ఏ రకంగా ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని ఆశలు, ఎన్ని ఇండైరెక్ట్ బెదిరింపులు, లేదా ఈ యొక్క స్కీమ్ల పేర్లు కట్ చేస్తాం, ఇళ్ళ మందు కట్ చేస్తాం, రేషన్ కార్డు కట్ చేస్తాం, ఈ రకంగా అనేక భయాలు, అనేక ప్రలోభాలు దసరా అప్పుడు ఇవ్వాల్సినటువంటి యొక్క ఇంద్రమ్మ చీరలు ఇప్పుడు ఇచ్చినారు. మీ ఉద్దేశం ఏంది? లోపరుచుకోవాలి. డిలే చేసినారు 2 సంవత్సరాల కాలం పాటు. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో సర్పంచ్ అయినటువంటి గ్రామాలు ఆ యొక్క అపవాదు నుంచి అంటే ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ఎంతసేపు ఉన్నా మీరు ఓటు అయిపోతే కరెంట్ కట్ చేసాం, లేదంటే పథకాలు క్యాన్సల్ ఇవి చెప్పారు తప్ప ఈ సంక్షేమ పథకాలు గెలవలేదంటారా మీరు? సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్కార్ నడిపింది కదా, ఇక్కడ రాష్ట్రాలు నడుపుతున్నాయి కదా. వాక్యాల్లో అనేక సందర్భాల్లో చెప్పినారు ఎమ్మెల్యేలు. అయినా కొన్ని గ్రామాలలో సొంత ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రామాల్లో కూడా ఓడిపోయింది. అది గమనించండి. కొన్ని చోట్ల బీజేపీ కలిసింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్. సినన్న ఇప్పుడు మీరు ఇంత బెదిరించారు, ఇంత ఒత్తిడి చేసిరని చెప్తున్నారు కదా, మరి మీరు కూడా 100-150 గెలిచిరు కదా, మరి గవేట్లా గెలిచిరన్నా? ఇంత ఒత్తిడి జనరల్ ఓటర్స్ కి ప్రలోభ పెట్టడం, జనరల్ ఓటర్స్ కి ఇండైరెక్ట్ భయపెట్టడం, జనరల్ గా జరిగేటువంటి యొక్క వాస్తవాలు అన్ని కూడా మనకు అందరికి కూడా తెలుసు. ఎమ్మెల్యేలు పిలిపించి మీ కులమంతా కూడా రావాలా, లేకుంటే మీ స్కీమ్లన్నీ కూడా మంజూరు కావు, నా ఎమ్మెల్యే ఫండ్ రాదు, ఈ రకంగా అనేక సందర్భాలు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. కుల సంఘాలకు భవనాల పైసలు ఎంపీతో నిప్పిత కాంగ్రెస్ ఎంపీ ఉన్న చోట ఈ రకంగా జరిగే వాస్తవాలు మనం ఆంధ్రికాడు ఒప్పుకుంటాం, వేణుగారు ఒప్పుకుంటారు, రామ్మూర్తి గారు ఒప్పుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పే మాటలే. సో న్యాచురల్ గా కాంగ్రెస్ కు బాగా అడ్వాంటేజ్ ఉండాల్సింది ఉండలేకపోయిందంటే ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం తగ్గుతా ఉన్నది. ఇవాళ చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కేరళలో బీజేపీ యొక్క ప్రభావం పెరిగి ప్రపంచం సూచిస్తున్నదో ఆ యొక్క వాతావరణం ఇక్కడ కూడా ఉన్నట్టుగా ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైతా ఉన్నది. కామన్ మ్యాన్ లో భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఒక రుజువు కళ్ళ ముందర కనబడతా ఉన్నది. ఇది మిక్స్డ్ రిజల్ట్ అయినప్పటికి కూడాను రాజేష్ గారు, మిక్స్డ్ రిజల్ట్ అయినప్పటికి కూడాను బీఆర్ఎస్ ముందుకు పోలేకపోయింది, నా కాంగ్రెస్ పెత్తనం చూపలేకపోయింది. ఇది ఎక్కడో ఒక చోట రాజకీయ పరమైనటువంటి ఒక మార్పులకు సంకేతంగా భావించవచ్చు రాబోయే కాలంలో. అంటే ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ గతంలో పోలిస్తే ఈసారి కాస్త గ్రామాల్లో పట్టు సాధించింది. బస్ ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారు. బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ ఉన్న పార్టీ. గ్రామీణ ప్రాంతాల యూత్ అంతా కూడా బీజేపీకి సై అంటారు. మోదీ గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితులవుతున్నారు. కళ్ళ ముందర కనబడుతున్న ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు విజయబాట కనబడుతున్నది. దాని ఇంపాక్ట్ ఇక్కడ ఉండదా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ లో, అస్సాంలో అనేక రాష్ట్రాలు గెలుస్తున్నటువంటి పార్టీకి మనం ఇక్కడ ఎందుకు ఇవ్వద్దు? ఒరిస్సాలో అంత పెద్ద లీడర్షిప్ లేకున్నప్పుడు కూడాను అక్కడ కూడా బీజేపీ గెలిచింది థంపింగ్ మ్యాటితోని. మరి తెలంగాణలో ఇక్కడ ఎందుకు మనం గెలిపేదన్న విషయం ఆలోచన ప్రజలకు రాదా? నావేడే పొలిటికల్ లీడర్ వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి రాజు గారు.
సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంది చెప్పరా ముందర 50 నమూనాల సోషల్ మీడియా ఒకటి. పోస్ట్ చూసుకుంటారా ఒక్క నిమిషం, అల్జాపూర్ శ్రీనివాస్ గారు